వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు వెజిటేబుల్ పులావ్ అలాగే దాని కాంబినేషన్కి రైతాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీరని వేయాలి. కొత్తిమీరని ఒకసారి నీట్గా వాష్ చేయాలండి. అలాగే పుదీనాని కూడా వేయాలి. అలాగే చిన్న అంగుళం అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చిని ఇలా మిడిల్కి కలిసి వేయాలి. చెక్క, 2 లవంగాలు, 2 యాలకులను వేసి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. కొంచెం మనం ఈ పులావ్ చేసే బౌలు మందంగా ఉండేలా చూసుకోవాలండి. స్టవ్ సిమ్లో ఉంచుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసి ఒకసారి గరిటెతో కలపాలి. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే ఒక 10 వరకు మిరియాలు, ఒక 10 కాజు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కూడా వేసి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటన్నింటినీ ఒకసారి కలపాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన టమాటో, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ, క్యారెట్, ఆలు వీటన్నింటిని వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేలా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మూత తీసి వీటన్నింటిని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 30 సెకండ్స్ వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేయాలి. మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను. సో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం కాకూడదు, ఎందుకంటే అది మెత్తగా అయిపోతుంది. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం సాల్ట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. ఇవి నేను 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టాను. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని 20 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది 20 మినిట్స్లో ఉడికేలోపు మనం మంచి రైతాని తయారు చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ పెరుగుని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేయండి. ఈ రెండింటిని వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలపాలి.
ఆనియన్స్, క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టిన పుదీనా, కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, వేయించి పౌడర్ చేసిన జీరా పౌడర్ 1 టీ స్పూన్, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి వీటన్నింటిని అంతా కలిసేలా కలుపుకోవాలి. మనకు వెజ్ పులావ్లోకి రైతా కూడా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వెజ్ పులావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, మూత తీసి చూస్తేనే మంచి అరోమా వస్తుందండి. ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి దీన్నంతా కూడా కలపాలి. కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇంకొక 2 మినిట్స్ అయితే మనకు తయారైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెజ్ పులావ్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూశారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో వెజ్ పులావ్ని అలాగే రైతాని కూడా ఎలా తయారు చేయాలో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తానండి. ఇంత మంచి రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.